ఈరోజు ప్రపంచవ్యాప్తముగా ప్రత్యేకమైన దినం. ఏమా దినము? స్నేహితుల దినోత్సవము. ప్రపంచం యావత్తు ఈరోజు స్నేహితుల దినోత్సవం. పంతొమ్మిది 1935లో ఒక నీ స్నేహితుడు హత్య చేయబడ్డాడు. శనివారం నాడు ఆ స్నేహితుడు విని ఆదివారము ఉదయము ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకని ప్రతి సంవత్సరము ఆగస్టు నెలలో మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవముగా 1935లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రకటించింది. నాటి నుండి నేటి వరకు స్నేహితుల దినోత్సవము జరుపుకుంటున్నారు. అన్నదమ్ముల బంధము కంటే స్నేహబంధము ముఖ్యమైనది. ప్రతి వ్యక్తికి తల్లిదండ్రులను, తోబుట్టువులను దేవుడు బహుమానంగా ఇచ్చాడు. కానీ స్నేహితుడు అనేది మనకే ఛాయిస్ ఇచ్చాడు దేవుడు. మనం కోరుకోవాలి. తర్వాత తల్లిదండ్రులకు ఇంట్లో చెప్పని విషయాలు ఎవరికి చెప్తారు? స్నేహితులకు చెప్తారు, స్నేహితురాళ్ళకు చెప్తారు. ఏంది మధ్య మా వాడు అలిగాడు, అరే మన వాడిని ఫ్రెండ్కి చేయరా, వాడు చెప్తాడు. అదే మన్నేమో అన్నా ఉంటావు కదా నువ్వు, అందుకు అలిగిండేది. చూసారా? మరొక మాట ఉంది, నువ్వెలాంటివో అనివో నీ గురించి చెప్పాలి అంటే నీ స్నేహితుని పిలుచుకొనిరా, వాని గుణగణాలను బట్టి నువ్వెలాంటి వానివో నేను నీకు చెప్తాను అన్నారు మానసిక శాస్త్రవేత్తలు. కనుక బైబిల్లో కూడా స్నేహితులను గురించి అనేకమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, నిజ స్నేహితుడు మేలు కోరుతాడంట. అపోస్తులకు అది సామెతల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము, మేలుగోరు స్నేహితుడు గాయము చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టు. మేలుగోరు స్నేహితుడు, నీ మేలుగోరు వాడు ఏం చేస్తాడంట? నీలో ఉన్న బలహీనతను సరిచేస్తాడు, గాయముల పాలు చేస్తాడు. నీలో ఉన్న లోపాలను సరిదిద్దుతాడో.
నిన్ను ప్రేమించి యేసు ప్రభువారు అంటారు, నీ చేతులకు గాయములేమి అంటే, నేను ప్రేమించిన వారి ఇంట ఉన్నప్పుడు వారి వలన నాకు గాయాలు కలిగాయి అన్నాడు. జకర్య గ్రంథం 13వ అధ్యాయము 6వ వచనం. జకర్య గ్రంథం 13వ అధ్యాయము 6వ వచనం. నీ చేతులకు గాయములేమి అడుగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట ఉన్నప్పుడు నాకు కలిగిన గాయములు. మేలుగోరు స్నేహితుడు గాయములు చేస్తాడు, నేను గాయపరుస్తాడు, నీలో ఉన్న బలహీనతలను సరిచేస్తాడు. దావీదు జీవితములో నాతాను వచ్చి, అయ్యా, ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్న నిన్ను ఇశ్రాయేళ్ల సింహాసనం మీదకి ఎక్కిస్తే అన్యులు నిందించడానికి నువ్వు గొప్ప హేతువు కలగజేశావు. ఇప్పటి నుండి నీ కుటుంబంలో యుద్ధములే అన్నప్పుడు దావీదు తన బలహీనత ఒప్పుకుంటాడు. కానీ దినాలలో ఎలా జీవిస్తున్నారంటే, పై పైన మాట్లాడుతూ నిన్ను అదో గతికి వదిలిపెడతాడు. నాతాను ఎప్పుడైతే దావీదును గద్దించాడో, దావీదు తన బలహీనతలను సరిచేసుకున్నాడు. ఆ మనుష్యుడవు నీవే అన్నాడు. దావీదు అన్నాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. 141 కీర్తన 5వ వచనములో, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. వారు నన్ను గద్దించుట. ఇది నాలో చాలామంది గద్దింపులకు ఇష్టపడడం లేదు. అలా మాట్లాడకూడదు. ఆయనలో నాకు నచ్చని విషయాలు ఏవంటే, చూసారా, వీళ్ళకి ఏందంటే ఒక్క మాట కూడా చెప్పకూడదు. కానీ ఇక్కడ భక్తుడు ఏం కోరుకుంటున్నాడు? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. ఎంతమంది ఇష్టపడుతున్నారు? యేసు ప్రభువారే అన్నారు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనములో, నేను ప్రేమించు వారినందరినీ 3:19 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ. సంఘానికి బైబిల్ ఏం చెప్తుంది? హెచ్చరించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. కానీ హెచ్చరికలు ఈ దినాలలో క్రైస్తవులు తీసుకోవడం లేదు.
మా గురించే అన్నారు. అందరిలో మా పేరే ఎత్తాడు. ఇష్టపడడం లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఎంతమంది గద్దింపుకి ఇష్టపడుతున్నారు? ఏం చెప్తుంది బైబిల్? ఎన్నిసార్లు గద్దించినను గద్దింపుకు లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచిపోతాడంట. ఇష్టపడడం లేదు. కానీ మేలుగోరు స్నేహితుడు గాయము రేపును. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 23వ వచనం. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులు కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండి పూతతో సమానము. పగవాడు పెదవులతో ఏం చేస్తాడంట? మాయలో. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకము. వాని హృదయములో 7 హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును. సమాజములో వాని చెడుతనము బయలుపడును. గుంటను త్రవ్వువాడే దానిలో పడును. రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును. అబద్ధములాడువాడు తాను నలగగొట్టుచున్న వారిని ద్వేషించును. ఇచ్చకములాడు నోరు నష్టము తెచ్చుకొనును. ఏం తెచ్చుకుంటారంట? నష్టం. వాడు లెక్కలేనన్ని మాటలు మాట్లాడతాడు. కానీ నిజ స్నేహితుడు నీ మేలు కోరుతాడు. లేవియకాండం 19వ అధ్యాయము 17వ వచనం. లేవియకాండం 19వ అధ్యాయము 17వ వచనం. నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. నీ మీదికి రాకుండానట్లు వానిని గద్దించాలి. రెండవ మాట, నిజ స్నేహితుడు చెలికానిని సంతోషపరుస్తాడంట. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనం. 27 తైలమును అత్తరును హృదయము సంతోషపరుచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును
సంతోషపరుచును. చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు. చూసారా? నిజ స్నేహితుడు సంతోషించువాడు, సంతోషాన్ని వాడు. చూసారా? తన స్నేహితుని సంతోషపరుచువాడు. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 39వ వచనములో ఒక గొప్ప మాట చెప్పాడండి. 3:39 3:39 లేదా 29, సారీ. పెళ్లి కుమార్తె గలవాడు, పెళ్లి కుమారుడు నిలవబడి పెళ్లి కుమారుని స్వరము వినేడి స్నేహితుడు విని మిక్కిలి సంతోషించును. ఆ పెళ్లిలో ఒక స్నేహితుని పెళ్లి జరుగుతూ ఉన్నప్పుడు వాని స్నేహితుడు వచ్చాడనుకో, లేటుగా వచ్చాడనుకో, ఏం మాట్లాడతాడు? ఏరా, నీకు బుద్ధి ఉందా? కాబోయే భార్యకు పరిచయం చేస్తాడు. ఇదిగో వీడు నా స్నేహితుడు, మేమిద్దరం ప్రాణ స్నేహితులము, మేమెక్కడున్నా ఒకే ఆలోచన, ఒకే మాట, ఒకే ఉద్దేశం. స్నేహానికి కులము, మతము, జాతి భేదము ఉంది. చూసారు? మనము 10th క్లాస్ వరకు ప్రతిరోజు ప్రతిజ్ఞ, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ ఇంటర్మీడియట్కి వచ్చేళ్ళకల్లే చూసారా కులగణనాలు. నువ్వు ఎస్సీవా, బీసీవా, ఓసీవా, 10th వరకు అడగరు. అప్పుడు బయటపడుతుంది. లే రెడ్డిగా సైకిల్లో క్యారీ తీసుకొని వచ్చి, లే మా దగ్గర చదువుకుంటుండేవి కదరా, ఇప్పుడు కనపడలేరా నీకులే. వాంతో దుబ్బోంతో వాడు పరువు తీశాడు, రారా దానం రారా, మళ్ళీ ఏం లే అప్పుడే మర్చిపోయినావే. చూసారా ఆ స్నేహబంధం? పెళ్లి కుమారుని స్నేహితుడు పెళ్లి కుమారుని శబ్దము వినినప్పుడు పెళ్లి కుమారుడు యొక్క స్నేహితుడు మిక్కిలి సంతోషించును. ఇక పెళ్లి కుమారుని స్నేహితునికి పెళ్లిలో ఏమన్నా తక్కువ చేస్తారా? తక్కువేం చేయకండి బా, ఈయన వాణికి చెప్తే తలకాయ నొప్పి, ఈయన బాగా చూసుకోండి. అందులో పెళ్లి కొడుకు ఫ్రెండ్ అంట, పెళ్లి కూతురు స్నేహితురాలంట. చూసారా పెళ్లి కొడుకు ఎంత హోదా ఇస్తారో పెళ్లి కుమారుని స్నేహితుని కూడా అంత హోదా ఇస్తారు. కారణమేమి? నిజ స్నేహితుడు సంతోషపరచును. 16వ సామెతల గ్రంథం, సామెతలు 16:24. 16:24 ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఇంపైన మాటలు తేనె పట్టు వంటిది,
అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరం. పెళ్లి కుమారుని శబ్దము వినిన స్నేహితుడు బహుగా సంతోషించును. యోబు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. 16వ అధ్యాయము 5వ వచనం. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును, నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చును, ఆదరించును, ఓదార్చి ఆదరించును. తన స్నేహితుని సంతోషపరుస్తాడు. యోబు దుఃఖములో ఉన్నప్పుడు అతని స్నేహితులు దూర ప్రాంతము నుండి వచ్చి యోబును గుర్తుపట్టలేనంతగా ఉన్నప్పుడు యోబుతో పాటు వారు 7 దినాలు బూడిద జల్లుకొని మౌనంగా ఉన్నారట. అది స్నేహితుల లక్షణం. స్నేహితుడు అనేవాడు పంచుకునేవాడు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం లేదంటే 11 నుండి చివరి భాగములో యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతని ఓదార్చుటకును పోవలనని ఆలోచించి తమ తమ స్థలములు విడిచి, ఇప్పుడు అట్లా కాదు, చరావాణి. ఏవాణి? ఏమవుతుంది మేడం? ఏవాణి? శ్రీవాణి కాదు, చరావాణి అంటే ఏందమ్మా? ఏంది చరావాణి అంటే? అక్క అదే బాగలేదంట అక్క, విన్నాను. ఎట్టుంది అక్క? మళ్ళీ పోతే ఏడాంట్లు దోమపడుతుందో, పోతే ఎక్కడ నీళ్ళు లేపడుతుందో, పోతే ఎక్కడ పని చేయబడుతుందో. కానీ యోబు స్నేహితులు అట్లా చేయలే. తమ తమ స్థలాలు విడిచి వచ్చారు. యోబు బాధలో పంచుకొనుటకు, యోబును ఓదార్చుటకు. నువ్వేంటివా? నేను కూడా పోలేదుబ్బా. నువ్వు? నేను కూడా అబ్బా. ఎట్లా ఫోన్లో ఎట్లా మాట్లాడుకుంటారో ఏమో కానీ దేవునికే తెలుసు. సరే, యోబు తన 3 స్నేహితులు తమ తమ స్థలాలు విడిచి యోబుతో పాటు సహించుటకు, ఓర్చుకొనుటకు, ఆదరించుటకు వచ్చారంట. నేను అప్పుడప్పుడు అడుగుతాను మా సేవలో ఫోన్ చేసి, ఎవరైనా వచ్చారా అని. ఎవరు వస్తారులే, ఫోన్ పెట్టేసేయంట. ఎందుకు? ఓ విధమైన బాధ. ఎవరైనా పలకరించారా? ఎవరైనా నీటి సాయం చేశారా? ఎవరైనా వచ్చి కూరగాయలు ఏమైనా? అబ్బో, అంత మనసు మన వాళ్ళు కొన్నింటే 3 అంతస్తులు ఎప్పుడో కట్టేటోళ్ళమండి అంటారు. అంత మనస్సు. సరే, యేసు ప్రభు అన్నాడు మత్తయి సువార్త 25వ అధ్యాయములో గొర్రెల గురించి, నేను చెరసాల్లో ఉంటిని, వస్త్రహీనునిగా ఉంటిని, ఆకలితో ఉంటిని, మీరు నన్ను చేరదీశారు. నిన్నెప్పుడు చేరదీశామయ్యా?
నా నామములో ఒకరిని చేరదీస్తే నన్ను చేరదీసినట్టే. చెప్పుకోవడం కాదు, చాలామంది చెప్పుకుంటున్నారు. అది క్రియాపూర్వకంగా, అది ప్రాక్టికల్ ఉందా? యోబు స్నేహితులు అలాంటి వారు పరిగెత్తుకుంటూ వచ్చారు, పంచుకున్నారు. నిజ స్నేహితుడు సంతోషింపజేస్తాడు. మూడవ మాట, నిజ స్నేహితుడు ముఖాముఖిగా మాట్లాడతాడు. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనము. 33:11 మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. ఎంత శ్రేష్టమైన మాట అండి. మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడినట్టు దేవుడు మోషేతో ముఖాముఖిగా. స్నేహితుడు అనేవాడు దూరం నుండి మాట్లాడరు, ముఖాముఖిగా. ఎరా ఈ మధ్య ఫోన్ చేయడం లేదే, ఈ మధ్య ఇంటికి రావడం లేదే. సరే, వారి స్నేహం అలా ఉంటుంది. నాకు తెలియదమ్మా, నేను పోతాలే. నా స్నేహితుడు కుమారుడు వాళ్ళ నాన్నను కొట్టాడని నాకు వినపడింది. ఇంటికి పోయి, ఏరా వాడు ఒక్కడేనండి కొట్టినామంట, ఈసారి కొట్టినట్టు తెలిసింటే నేనే వచ్చేది కొడతా సరు కొడక అని చెప్పిన. నేను ఏమిరా తండ్రిని కొట్టేంత స్థాయి వచ్చిందా నీకు? సరే పెదనైనా, నేను ఈసారి కొట్టాను అన్నాడు. వినపడితే మాత్రం పోతాను నేను. ముఖాముఖిగా. ఎందుకు? మోషే సాత్వికుడు. మోషే దేవుని కొరకు సమస్తమును వదులుకున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ పొందుట మేలని యోచించుకున్నాడు. ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. అతని చూపు, అతని దృక్పథము స్థిరుడు, అదృశ్యుడైన దేవుని వైపు. రాజాగ్రహమును భయపడక ఐగుప్తును విడిచిపోయాడు గనుకనే మోషేతో దేవుడు ముఖాముఖిగా ఈరోజు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ నువ్వు ఆయనతో గడపలేకపోతున్నావు. ఇది రాత్రి రెడీ చేయడానికి దాదాపు 2:30 అట్లా అయిపోయింది. పొద్దున్న మా సుందరి చెప్తాను, ఏది మా రాత్రి నాకు నిద్రే లేదు, మా డాడీ అటు తిరుగు ఇటు తిరుగు ఇటు తిరుగు అటు తిరుగు, నాకు నిద్రపోయినట్టు లేదు మా అంటుంది మా బాబు. దేవుని సన్నిధిలో వేసుకెళ్తాంటాడు కదా, మైదాన భూమికి వెళ్ళు, నేను నీతో మాట్లాడాలి అంటున్నా. లోక సంబంధులతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నావే కానీ జీవంగల దేవుని సన్నిధిలో మాట్లాడుటకు, దేవుని స్వరం వినుటకు, ప్రార్థించుటకు నీ మనసు ఉండడం లేదు. లేచింది లేడి అన్నట్టుగా పరిగెత్తుతూ ఉన్నావు.
లోకంలో ఉన్న మనుషులకి ఇచ్చినంత ప్రాధాన్యత నీ రక్షకుని ఇవ్వలేకపోతూ ఉన్నావు. ఒట్టి మాటలకు దిగిపోయావు. చాలామంది ఒట్టివారుగా ఉండి మేము దేవుని పిల్లలు అనుకుంటూ ఉన్నారు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, ఎవడైనను ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడను తలంచుకొనిన ఎడల వాడు తన్ను తాను మోసపరుచుకుంటున్నాడు. 3వ వచనం 6:3, ఎవడైనను ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని తలంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. చాలామంది ఇదే భ్రమలో ఉన్నారు. ఇదే భ్రమ, నేను దేవుని బిడ్డనని భ్రమతో ఉన్నారు. సంసోను కూడా నేను దేవుని చేత ఏర్పరచబడిన నాయకుని భ్రమతో ఉన్నాడు. ఢిల్లీలో వచ్చి ఫిలిస్తీన్లు నిన్ను బంధిస్తున్నారు అంటే ఎప్పటి వలె నేను విరాజిమ్ముదును అనుకున్నాడు. అతనిలో దేవుని ఆత్మ వెడలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బందీ అయిపోయాడు. ఎప్పటి వలె నేను విరాజిమ్ముదు అనుకున్నాడు సంసోను. బలహీనుడైపోయాడు. జాగ్రత్త, నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువైపు చూడాలి. తన సొంత రక్షణను తీర్చుకోవాలి, కాపాడుకోవాలి. ఎవడైనను ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. మోసం చేసుకుంటున్నారు. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. నిజ స్నేహితుడు విడువక ప్రేమించును. సామెతల గ్రంథం 17:17. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టివాడు సహోదరుడుగా ఉండును. తన పొరుగువానికి జామీనుగా ఉండి పూటబడువాడు తెలివి మాలినవాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. యోనాతాను దావీదును గురించి ఏమంటున్నాడు? 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. 18వ అధ్యాయము 3వ వచనం. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసింది. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడని ఎంచుకొని 20వ అధ్యాయము 41-42 వచనాలు. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణ దిక్కు నుండి బయలుదేరి వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత
వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచు ఉండిరి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. మరింత బిగ్గరగా. యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్య, నీ సంతతికి నా సంతతి ఎన్నటెన్నటికి సాక్షిగా నుండునుగాక. మనమిద్దరము యెహోవా నామం బట్టి ప్రమాణం చేసుకుని ఉన్నాం గనక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను. ఏమంట? కన్నీళ్లు కార్చాడు. అంత మాత్రమే కాదు, యోనాతాను దావీదును దేవుని బట్టి ధైర్యపరిచాడంట. భయపడాక, మన దేవుడు ఉన్నాడు, ఆయన అద్భుతమైన సహాయం చేస్తాడు. ఇదిగో నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిగా ఉంటాను, నువ్వేం భయపడవద్దు, నీవే రాజువు అని దావీదును దేవుని బట్టి ధైర్యపరిచెను. విశ్వాసి జీవితములో మనం ఎప్పుడూ ప్రభువు వైపు చూస్తూ ముందుకు సాగాలి. 20 అధ్యాయము 17వ వచనములో కూడా సమూయేలు గ్రంథం, తన ప్రాణ స్నేహితుడు. 23వ అధ్యాయం 11వ వచనం, నీవు ఇశ్రాయేలునకు రాజువగుదువు, నేను నీకు సహకారినవుదును. ఇది నా తండ్రి అయిన సౌలుకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరచెను. దేవుని బట్టి. స్నేహితుడు స్వార్థ ఆపేక్ష లేకుండా ధైర్యపరుస్తాడు, ప్రోత్సహిస్తాడు. అంత మాత్రమే కాదు, అతనికి భరోసాగా ఉంటాడు. ఐదవ మాట, స్నేహితుడు స్నేహితునికి అన్యాయము చేయడు అంట. ఏం చేయడంట? అన్యాయము. మత్తయి సువార్త 20 అధ్యాయం 13వ వచనం, స్నేహితుడా స్నేహితుడా నేను నీకు అన్యాయము చేయలేదే. అన్యాయం చేయడు. వాడు స్నేహం అనుకొని, వాడు స్నేహితుడు అనుకొని నా విషయాలన్నీ చెప్పానయ్యా, వాడు ఎప్పుడు నా తలపైకి ఎక్కి కూర్చున్నాడయ్యా. నువ్వు ఎక్కించుకున్నావు, ఎక్కించుకున్నాక తొక్కడా, నీదే తప్పు. ఒక దైవజనుడుగా అతడు దేవునికి లెక్క అప్పగించాలి గనక పౌలు గారు దేవుని సంకల్పమంతా నేనేమీ దాచుకోలేదు అని.
ఆయన దాచుకొనక నేర్పుతాడు. నేర్చుకున్నంత మాత్రాన నేను ఆడిస్తాలా అంటే దేవుడు ఒప్పుకుంటాడా? తీర్పు దినమున ఎప్పుడోసారి చిక్కక తప్ప. స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే. అన్యాయం చేయడు కూడా నిజ స్నేహితుడు. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 16వ వచనం. అలాగూ చేయని ప్రతి వాడును, అనగా అన్యాయము చేయు ప్రతి వాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. అన్యాయము చేయువాడు. 7 పాపాల్లో ఒక పాపం ఏదంటే మేలైనది చేయ ఎరిగి ఉండియు అలాగూ చెయ్యని వానికి పాపమగును అన్నాడు. ఇది మేలు అని తెలుసు నీకు, కానీ అలాగూ చేయకోకుండా మౌనంగా ఉంటే అది శాపము అన్నాడు. ఏమంటున్నాడు? అన్యాయము చేయు ప్రతి వాడును నీ దేవునికి హేయుడు. సాతానుడు దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు సాతాను. కానీ అన్యాయము చేత దేవుని మీదకి తిరగబడ్డాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నిన్ను ఉండకుండా అపవిత్ర పరిస్థితిని ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ళ మధ్య నీవిక సంచరింపవు. నిన్ను నాశనము నీ సౌందర్యమును చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. నేను నిన్ను నేలను పడవేసెదను. రాజులు చుచుచూ ఉండగా నిన్ను హేళనకు అప్పగించెదను. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలగజేసుకొనిన విస్తార దోషముల వలన నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి. అందుకని నిన్ను నేల మీద ఉండకుండా, నిన్ను పర్వతం మీద ఉండకుండా నేలను పడవేసి. 6వ మాట యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనములో స్నేహితుల మధ్య దాపరికము ఉండదు అంట. మీరు నా స్నేహితులై ఉందురు. నేను మీకు ఆజ్ఞాపించినవి చేసిన ఎడలా మీరు నా స్నేహితులు. మనకున్న రోగం ఏదంటే చెయ్యం. చూసారా, ఇది దేవుని చిత్తమే కదా, ఇది దేవుని ఉద్దేశము కదా.
నేను మీకు ఆజ్ఞాపించిన చేసిన ఎడల. 7వ మాట, నిజ స్నేహితుడు తన ప్రాణము పెట్టును. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనములో 15:13 తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. మీ కొరకు నేను ప్రాణము పెడుతూ ఉన్నాను. ప్రాణము పెట్టిన స్నేహితుడు ప్రాణమును పణంగా పెట్టిన స్నేహితుడు. 8వ మాట, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, లూకాసు వార్త 12వ అధ్యాయం 4వ వచనములో, నా స్నేహితులైన మీరు. ఏమంట? నా స్నేహితులైన మీరు. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనెరగని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలను మీకు తెలియజేయుచున్నాను. చంపిన తర్వాత నరకములో పడద్రోయి శక్తిగల వానికి భయపడుడి. ఆయనకే భయపడునని మీతో చెప్తున్నాను. నా స్నేహితులైన మీతో, మనుషులకు కాదు, జీవమిచ్చిన దేవునికి భయపడుడి. కనుక నిజ స్నేహితుడు మేలు కోరువాడు. నిజ స్నేహితుడు సంతోషపరచువాడు. నిజ స్నేహితుడు ముఖాముఖిగా మాట్లాడువాడు. నిజ స్నేహితుడు విడువక ప్రేమించును. నిజ స్నేహితుడు అన్యాయము చేయడు. నిజ స్నేహితుడు దాపరికం లేకుండా మాట్లాడతాడు. నిజ స్నేహితుడు తన ప్రాణము పెడతాడు. నిజ స్నేహితుడు దేవునికి భయపడుడని నేర్పుతాడు. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాను. ఇంతకు మన స్నేహం ప్రభువైన యేసుక్రీస్తుతో ఉన్నదా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, ఈ సంవత్సరములో 7 నెలలు మీరు కాపాడి నెల బహుమానంగా ఇచ్చి మొదటి ప్రభు దినమున మీ సన్నిధిలో ప్రార్థించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఘనపరుచుటకు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. యేసు ప్రభువా, ఈ నూతన మాసములో, నూతన స్థలాలలో, నూతన ప్రదేశాలలో, నైనా నూతన ప్రాంతాలలో, గృహాలలో మీ కుమారుని ప్రకటించున్నట్లుగా మీ కృపను అనుగ్రహించండి. ముఖ్యంగా యేసు ప్రభువా, వర్షము కొరకు మేము సరైన వర్షము లేదు. సముద్రాలను కదిలించండి. బలమైన అల్పపీడనాలు ఏర్పడి బలమైన వర్షాలు పడునట్లుగా మీ కృపను దయచేయండి. సండే స్కూల్ పిల్లల బట్టి మీకు స్తోత్రములు. వారి తల్లిదండ్రులు, తోపుట్టులు బట్టి మీకు స్తోత్రములు. రత్నం, కళా మేడం, లేయా, లెనిని మీరు దీవించండి. పిల్లలను బాల్యం నుండి దైవభక్తిలో దేవుని వాక్యం అనే విత్తనాలు నాటుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. మేడం గత దినాలలో బలహీనతతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రం.
ఈ వారంలో జరగబోయే కోడికలను దీవించండి. గజ్జెల ఆబేల్ బలహీనతతో ఉన్నాడు, కనికరించండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నా. మా మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగము కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనురాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నా. యేసు ప్రభువా, మా యాడికి మండలాన్ని మీరు దీవించండి. మా మండలంలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయంను, నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా దేశంలో మీ కుమారుని ప్రకటించుటకు వెళుతున్న ప్రతి స్థలములో ప్రతి ఉన్మాది లేస్తున్నాడు దేవా, ప్రతి దూషకుడు లేస్తున్నాడు. కొందరైతే నిందాపాలవుతున్నారు, కొందరు దెబ్బలకు గురి అవుతున్నారు, కొందరు అరెస్టులకు గురి అవుతున్నారు, కొందరు ప్రాణాలైతే పోగొట్టుకుంటున్నారు. వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిది అనే మాటను బట్టి మీకు స్తోత్రం. ఆ ఉన్మాదులు, ఆ అపహాసకులు దేవా, మీ యందు విశ్వాసం ఉంచున్నట్లుగా మీ కృపను దయచేయండి. మా దేశ ప్రధాని గారిని దీవించండి, రాష్ట్రపతి గారిని దీవించండి, దేశ సరిహద్దులను, సైనిక పటాలను దీవించండి. పిల్లలు డిఎస్సి పరీక్షలు రాశారు, ఫలితాల విషయాలలో మీ కృపను దయచేయండి. జగదీష్ కంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు, మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా, పురుషుల బాత్రూమ్ విషయంలో, పైన రేకుల షెడ్డు విషయంలో, ముందర స్థల విషయంలో మీ కృపను దయచేయండి. కట్టుపల్లి యోహాన్ అంకుల్ రాజాబాయి అంటే పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారు కుమార్తెలు, కుమారుని దీవించండి. సంఘాలను బలపరుస్తున్న కట్టుపల్లి పాల్ గారు అయిన భార్య పిల్లలను, జాన్ ఎల్సన్ గారు అయిన భార్య పిల్లలను దీవించండి. సాయంత్రం జూములో అనేకులు పాలు పొందుటకు కృపను దయచేయండి. సంఘములో పిల్లలు ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి హృదయ వాంఛలు తీర్చండి. యవనములోనే ప్రభు అయిన యేసుక్రీస్తుకు లోబడి మీలో ఎదుగునట్లుగా మీ కృపను దయచేయండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. నైనా సంఘాన్ని మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నా. నైనా మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మలను ప్రోత్సహిస్తూ, సమయ అసమయాలలో సహాయపడుతున్న ప్రతి వారిని దీవించండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణమును దయచేయండి. రక్షించబడిన బిడ్డలు ఆధ్యాత్మికంగా ఎదిగి దేవుని వాతావరణములో, పాటలలోనూ, ప్రార్థనలోనూ, దేవుని వాక్యం ప్రకటించటంలో ఎదుగుటకు మీరు సిద్ధపరచమని అడుగుతున్నారు. జూమ్ ద్వారా అనేకులు మేలు పొందుటకు మీ కృపను దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించమని అడుగుతున్నాను. ఇలాగ అన్ని విషయాలలో మీరు మహిమ పొందమని ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ, ఇన్నయ్య తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పుట్లూరు శాంతమ్మ గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నందిపాడు ఆలస్యమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. దేవదాస్ తల్లిని దీవించండి. వృద్ధాప్యములో ఉన్న ప్రతి వృద్ధులను, వృద్ధురాన్లను మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. వేసిన పంటలు నూరంతలుగా ఫలించినట్లుగా మీ కృపను దయచేయండి. ఇలాగ అన్ని విషయాలలో మీరు మహిమ పొందమని ఆశీర్వదించే హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి.
ఆమేన్. అందరికీ వందనాలు.